కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఈనాడు కాదు, అంటే గతంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ అంటే కులాల ప్రకారం సర్వే చేపట్టి సుదీర్ఘకాలం సర్వే చేపట్టి ఇంటింటికి తిరిగి కులగణన చేసిన తర్వాత దానికి చట్టరూపం కల్పించి శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత ఆ లెక్క ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అంతకుముందు చట్టసభ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇచ్చిన తర్వాత కూడా గవర్నరు ఆమోదించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై ఈనాడు పేదల పక్షం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఒకటి. రెండవది అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కార్యం అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ కేసేసింది వేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. ఈ రెండు ఒకటై ఒకవైపున బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు న్యాయబద్ధంగా సమాజంలో జనాభా ప్రాతిపదికన ఎవరి హక్కు వాళ్ళకి రావాలి. భాగీదారి అన్న అందుకే రాహుల్ గాంధీ గారు లెక్కబడి రావాలా అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు వాళ్ళని కట్టుబడి ఉంది. ఈ రోజున స్టే వచ్చింది, కానీ కారణాలను చెప్పలే. ఇంకా 3 గంటలు కావచ్చు. ఏం చేయాలనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. తదుపరి కార్యాచరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆలోచించడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, 100% బీసీలకు న్యాయం జరగాలి, 42% రావాలనే దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికి మొత్తం కుట్ర చేసింది, మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం. అక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకుండా ఉండింది బీజేపీ. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలకు న్యాయం జరగకుండా చూస్తూ ఉంది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాద పెడతారు. ఒకసారి వాద పెట్టిండ్రు, మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా బీసీ న్యాయం చేయడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి నొక్కి వక్కానిస్తాను. కాబట్టి ప్రణాళిక లేకుండానేది తప్పు, శుద్ధ తప్పు. ప్రణాళిక ఉంది కాబట్టి బీసీ కులగణన జరగాలి. కాబట్టి భారతదేశంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా చట్ట ప్రకారము కమిషన్ అపాయింట్ చేసి ఇల్లులు తిరిగి వాళ్ళ సంతకాలు సేకరించి కులగణన చేసిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే 42% ఇచ్చిన తర్వాత ఇలా అడ్డుకుంటున్నది ఒకటి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కోర్టు కేసించి ఇద్దరు కుమ్మక్కై దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.